ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, కేవ్ నెంబర్ 18 దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, కేవ్ నెంబర్ 18 అండి. అది బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ మీరు చూడవచ్చండి. వావ్. సార్ లోపలికి వెళ్దాం. ఇది ఒక షేప్లో ఉందండి, ఇది ఒక షేప్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది ఒక షేప్లో ఉంది, కేవ్ నెంబర్ 18. వావ్, బాగుంది, చాలా బాగుంది. వావ్, ఇక్కడ కూడా శివలింగమే ఉందండి, మీరు చూసుకోవచ్చు. గర్భగుడిలో మీరు చూసుకోవచ్చు అండి. ఇక్కడ లోపల మీరు చూస్తే శివలింగం ఉందండి. ఇక్కడ ఇద్దరు అడ్డం ఉన్నారు, కనిపించట్లేదు సరిగా, మీరు చూసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు అండి, శివలింగం ఉంది లోపల. ఇది హిందూకి సంబంధించిన టెంపుల్ అండి, హిందూ దేవాలయం. ఇప్పుడు ఇక్కడ ఇటు సైడ్ నుంచి అన్ని హిందువులకు సంబంధించినవి ఉన్నాయి, అటు సైడ్ అన్ని బుద్ధిస్టులకు సంబంధించినవి ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. వావ్, బాగుంది, చాలా బాగుంది. ఇలా చెక్కేసి వదిలేశారండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లోపల అలా చెక్కేసి వదిలేశారు. అసలు ఎందుకు చెక్కారండి బాబు ఇంత కొండని? ఎలా చెక్కారు, ఎందుకు చెక్కారు, రీజన్ ఏంటో, దీని పర్పస్ ఏంటో, ఈ చరిత్ర తెలుసుకోవాలండి. ఫస్ట్ టెంపుల్ కన్నా ముందు దీని చరిత్రను తెలుసుకొని రావడం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది నాకు. కానీ ఆ ఫీల్ ఉండిద్ది, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. బాగుంది, చాలా బాగుంది. ఇంకో చోటకి వెళ్దాం, ఇంకో కేవ్లోకి. పక్కనే ఇంకో కేవ్ ఉందండి, కేవ్ నెంబర్ 19 అనుకుంటా ఇది. ఇది కేవ్ నెంబర్ 19 అండి, కేవ్ నెంబర్ 19A, అంటే 19B కూడా ఉందేమో మేబీ. చూద్దాం, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఇక్కడ కూడా శివలింగమే ఉందండి, మీరు చూసుకోవచ్చు. లోపల శివలింగం ఉంది, లోపలికి వెళ్దాం. వావ్, ఇక్కడ పైనుంచి వాటర్ పడుతుందండి. ఇక్కడ కింద చూసుకోవచ్చు మీరు, అంతా వెట్టుగా ఉంది. కొంచెం అటు ఇటు అయినా జారి పడిపోతాం, సో కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. మీరు చూసుకోవచ్చు అండి. వావ్, బాగుంది, చాలా బాగుంది. లోపల నేను మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుందండి, అంత పర్ఫెక్ట్గా చెప్పారు. ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా, ఇక్కడ ఏ తప్పు లేకుండా ఎంత పర్ఫెక్ట్గా చెప్పారంటే వావ్, బాగుంది, చాలా బాగుంది. లోపల శివలింగాన్ని చూద్దాం. శివలింగం చూసుకోవచ్చండి, బాగుంది, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు పైన చూడవచ్చు, ఈ పైన వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, పిల్లర్స్ డిస్ట్రాయ్ చేద్దామని ట్రై చేశానండి, మీరు చూసుకోవచ్చు. పగలగొట్టారు, కానీ వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇక ఇది పగడేయలేదు అని తెలిసి ఇక వాళ్ళ వల్ల అవ్వక వెళ్ళిపోయారు. అది మన హిందూయిజం పవర్ అంటే. బాగుంది, చాలా బాగుందండి. ఈ గర్భగుడి లోపలికి చుట్టూ తిరుగుతారు కదండి, గర్భగుడి చుట్టూ తిరుగుతారు కదా, ఆ విధంగా చెక్కారండి. ఇది మధ్యలో శివుడు ఉన్నాడు, దాని చుట్టూ తిరగడానికి ఇలా కట్టారు. బాగుంది, అంతా చీకటి ఉంది, సరిగ్గా కనిపిస్తలేదు. ఓకే, బాగుంది, చాలా బాగుంది, చూసుకోవచ్చు. అంత బాగుందండి, అంత బాగుందండి. వంటర్ అసలు. వేరే కేవ్ దగ్గరికి వెళ్దాం. కేవ్ నెంబర్ 19A అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఇంకో కేవ్ దగ్గరికి వెళ్దాం. ఈ కేవ్ నెంబర్
ఓ అది కేవ్ నెంబర్ 19A అంట, ఇది కేవ్ నెంబర్ 19 అంట. మీరు చూసుకోవచ్చు కేవ్ నెంబర్ 19 ఇది. లోపలికి వెళ్దాం ఒకసారి, లోపల కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ ఇలా ఉంది, మీరు చూసుకోవచ్చు. బాగుంది. సరే లోపలికి వెళ్దాం. ఎంత బాగుందో కదా. ఇక్కడ రూమ్ లాగా చెక్కేసి వదిలేశారండి లోపల, చూడొచ్చు గుహలాగా. బాగుంది. లోపలే డిఫరెంట్ రూమ్స్, అసలు విచిత్రం అండి బాబాయ్. మీరు చూసుకోవచ్చు, పెద్ద రూమ్ అండి ఇది, పెద్ద కేవ్, పెద్దగా ఉంది ఇది. లోపల పిల్లర్స్ కూడా లేవు మధ్యలో. బాగుంది, చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు అన్ని రూములే. ఇక్కడ జస్ట్ అలా చెక్కేసి వదిలేసారు, ఇక్కడేమి విగ్రహాలు ఏమి పెట్టలేదు. బాగుంది, చాలా బాగుందండి. కేవ్ నెంబర్ 19A కూడా అయిపోయింది. ఇప్పుడు మనం కేవ్ నెంబర్ 19B ఏమైనా ఉందని చూద్దాం ఒకసారి, లేదంటే 20 కేవ్ డైరెక్ట్ 20th కేవ్కి వెళ్ళిపోదాం. బాగుంది, చాలా బాగుందండి. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు ఇక్కడి నుంచి. నిశ్చయంగా ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. అన్ని కళాఖండాలే ఉన్నాయండి బాబు ఇక్కడ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కేవ్ నెంబర్ 21 ఇది, కేవ్ నెంబర్ 21. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అది మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ వ్యూ ఇలా ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి, బుద్ధిజానికి సంబంధించిన టూరిస్టులు వచ్చాక మీరు చూసుకోవచ్చు, ఫారినర్స్. బాగుంది, చాలా బాగుంది. నేను బుద్ధిస్ట్ మాంక్ అనుకుంటా. బాగుంది, చాలా బాగుంది. చైనా వ్యక్తి అనుకుంటా, మేబీ చైనీస్ పర్సన్ లానే ఉన్నారు చూస్తుంటే. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి గుడి బయట, ఇక్కడ ఇది కూడా శివలింగమే అనుకుంటా అండి. బాగా జారుతుందండి, మీరు చూసుకోవచ్చు. నంది చెక్కారండి గుడి బయట, ఎదురుగా శివలింగం ఉంది, మీరు చూసుకోవచ్చు. లోపల శివలింగం ఉందండి. బాగుంది, చాలా బాగుంది, చూసుకోవచ్చు. శివలింగం ఉంది, దాని ఎదురుగా నంది ఉంటుంది. ఎదురుగా మీరు చూసుకోవచ్చు, కనిపిస్తుందో లేదో. ఇక్కడ వచ్చేసి శివలింగం ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి అన్ని హిందూలోకి సంబంధించిన ఎక్కువ కనపడుతుందండి, మీరు చూసుకోవచ్చు లోపల. ఏమన్నా ఉందండి, కళాఖండమే ఉంది ఇక్కడ. చాలా బాగుందండి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎంత బాగుందండి శిల్పాలు, అసలు ఎలా చెక్కారో ఏంటో కానీ ఇంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తారండి బాబు. ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు, మైండ్ పోతుంది అసలు. మీరు చూడవచ్చు. ఏం విగ్రహాలండి బాబు. చాలా బాగుంది. ఇటు సైడ్ చూడవచ్చు, ఇటు సైడ్ కూడా అంతే హైలైట్. ఇలాంటి కళాఖండాలు చూడాలంటే అదృష్టం ఉండాలి, చెప్తున్నాను కదా. ఎన్నో ఏదో పుణ్యం చేసి ఉండాలి ఇలాంటివన్నీ చూడాలంటే. ఎంత అద్భుతంగా ఉంది. మీరు చూసుకోవచ్చు అండి, పిల్లర్కే ఇలా చెక్కేశారు. ఇది ఒక పిల్లర్ పైన అలా విగ్రహాలు చెక్కేశారు, మీరు చూసుకోవచ్చు. ఆ బ్యాక్ సైడ్ బాగుంది, చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి, నా బ్యాక్ సైడ్ చాలా బాగుంది. వెళ్ళిపోదామండి, 21 అయిపోయింది. వేరే కేవ్కి వెళ్తాం.
ఇలా మీరు చూసుకోవచ్చు బయట నంది బాగుంది. ఇంకో కేవ్కి వెళ్దాం.